ఇప్పుడు జిహాద్ అని చెప్పి ప్రకటిస్తారు, కాఫీర్లందరినీ చంపేస్తారు. పాకిస్తాన్లో జరిగింది అదే కదమ్మా. కాఫీర్లని హిందువులందరినీ చంపేస్తారు కదా. 25% ఉన్న హిందువులు ఈరోజు 0.5% ఉన్నారు. మొత్తం హిందువుల్ని చంపేస్తారు. తర్వాత ఏమన్నా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? ఉండరు. కారణం ఏమిటి అని అంటే వాళ్ళ ధర్మం బోధిస్తున్న, వాళ్ళ మతం బోధిస్తున్నటువంటి విషయం అది. మీరు లేదమ్మా, మీకు నేను ఖురాన్లో నేను అదే చెప్తాను, 22 ఆయాతులు ఉన్నాయి, ఇది జిహాద్కి సంబంధించిన ఆయాతులు. లేకపోతే ఆ ఒక్క మతంలోనే టెర్రరిస్టులు ఎందుకు పుడుతున్నారు చెప్పండి అమ్మా? బౌద్ధ మతంలో ఎందుకు పుట్టడంలా, హిందూ మతంలో ఎందుకు పుట్టడంలా? కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు బోధించటం వల్ల జరుగుతోంది. దానిలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖపు ఉంటారు కదండి, వాళ్ళ దీన్ని పెంచుకోవడానికి కొంతమంది అదే విధంగా వాళ్ళని బోధించి వాళ్ళని అలా తయారు చేయటం వల్ల జరుగుతుంది తప్ప నాయకుల వల్ల అందులో కూడా ఉంటారు కదండి. ఆ నాయకుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు జాతిని ఆ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. పసితనం నుండి వాడికి అది నేర్పిస్తే మరి అదే నేర్చుకుంటాడు. మరి అదే కదా వాళ్ళు నేర్పిస్తున్నారు, పెద్దలు తప్పు చేస్తున్నారు. అది కాదమ్మా, పెరిగి పెద్ద అయినటువంటి వాళ్లే కదా అక్కడ ఉన్నటువంటి నాగరికులు. అలాగని ఒకటండి, ఇక్కడ కామన్ సెన్స్తో ఉండి మానవత్వం ఉన్నటువంటి ప్రతివాడు కూడా దాన్ని ఆలోచిస్తాడు కదా. ఇవాళ ఒక అతను అందరినీ పిలిచి ఇది తప్పు, మనం భారతీయులమని చెప్పుకోవాలి తప్ప మన ముస్లింలమి, హిందువులమి, దళితులమి ఈ చీలికలు మనకెందుకు, వీఆర్ ఇండియన్స్ అని ఎందుకు చెప్పుకోకూడదు మనం? అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు కూడా మహమ్మదీయులు ఉన్నారు కదా అమ్మా. అట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం కదా.